దేవుని యొక్క నామము అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటాం. ఎల్రోయి, ఎల్ షద్దాయ్, యెహోవా రాఫా, ఈ రకమైనటువంటి పేర్లు మనం చూసి ఉన్నాం. అది హెబ్రూ భాషలో రాయబడినటువంటి పేర్లు. దానిలో ఎంత లోతైనటువంటి అర్థం ఉన్నదంటే మన జీవితకాలం అంతా కూడా అర్థము చేసుకున్నప్పటికీ కూడా అది సరిపోనటువంటి అద్భుతమైనటువంటి అర్థాలు మనకు కనపడతాయి. మరి ఈ రోజున మనము ఎల్రోయి అనేటువంటి మాట అర్థం ఏంటి, దానిలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఏ విధముగా ఆ మాట ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుందాం. ఎల్రోయి అంటే అర్థం ఏంటి? నన్ను చూచే దేవుడు అని అర్థము. ఈ యొక్క బిరుదు దేవునికి ఎవరిచ్చారు? హాగరు ఈ పేరును పెట్టింది. నేనెప్పుడు నా మనసెరిగిన దేవుడను. ఎందుకంటే నా జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడనంటే నా మనస్సులో ఉన్నటువంటి చిన్న కోరికలు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుడు, గొప్ప శక్తిమంతుడైన దేవుడు, మహిమ ప్రభావం కలిగిన దేవుడు ఒక మనిషిని, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, ఆ మనిషిలో ఉన్న ఒక చిన్న కోరికను కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పగా కార్యాలు చేయడానికి ఆయన పూనుకుంటున్నాడంటే ఎంత అద్భుతమండి. కనుకనే నేను ఎప్పుడు కూడా నా మనసెరిగిన దేవుడు అని నా దేవుడికి నేను పేరు పెట్టుకున్నాను. మీరు కూడా మీ యొక్క సాక్ష్యాలలో, మీ జీవిత విధానములలో మీరు కూడా మీ సొంతంగా ఆ పేరు పెట్టుకోవచ్చు. అయితే హాగరు మరి ఈ పేరును ఎందుకు పెట్టింది అనేటువంటి విషయం మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఆది కాండము 16వ అధ్యాయంలో ముందుగా నేను చెప్తాను. హాగరు అనేటువంటి అబ్రహాముకు ఒక దాసి ఉన్నది. పిల్లలను కంటానికి ఆ దాసిని ఆ శారా తీసుకుని రావడం, ఆ యొక్క ఇంటిలో దాసీగా ఉన్నటువంటి హాగరు ఆ ఇంటిని విడిచిపెట్టేసి పారిపోతూ ఉండంటే ఎప్పుడైతే ఆమె ఇంటికి బయటకు వస్తూ ఉన్నప్పుడైతే ఆమెకు అంత తెలియలేదు. కానీ కొంత దూరం వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఆమెకు జీవితము, ఆమె జీవిత విధానము, లేదంటే ముందు తన జరగబోయేటువంటి విపత్తుల గురించి ఆలోచిస్తూ ఆమె యొక్క అడుగులు తడబడుతూ ఉన్నాయి. నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఒంటరిగా నేను ఇక్కడికి వచ్చేసాను, ఇప్పుడు నేను దిక్కులేని దాన్ని. అప్పుడు వరకు అయితే నాకు అబ్రహాము దిక్కుగా ఉన్నాడు, శారా దిక్కుగా ఉన్నది, శారా పనివాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారు, బంధువులు కానీ మిత్రులు కానీ. ఇప్పుడు నేను ఒంటరి అయిపోయాను. అంతేకాదు నా ముందు జీవితం ఏంటి, నన్ను పోషించేవారు ఎవరు, నాకు సహాయం చేసేవారు ఎవరు, నన్ను ఆదరించేటువంటి వారు ఎవరు అనేటువంటి ఒక గలిబిలి గందరగోళములో ఆమె మాట్లాడుకుంటూ మనస్సులో, అంటే ఇదంతా కూడా రాయబడలేదు కానీ కొన్నిసార్లు వాక్యం వెనక భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఆ విధమైనటువంటి కలవరముతో నడుస్తూ ఉన్నప్పుడు యెహోవా దూత ఆమెను కనుగొనడం అంటే అర్థం ఏంటి? వెతికితేనే కదా. అంటే నేను ఎందుకు ఈ మాటను ఆగిపోయానంటే అక్కడ యెహోవా దూత వెతుకుతూ ఉన్నాడు హాగరుని. ఎందుకంటే అక్కడ ప్రత్యక్షం అవడానికి గల కారణం వెతుకుతూ ఉన్నాడు. ఎటు వెళ్ళిపోతుంది ఎడారి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ప్రాంతము ఐగుప్తు దేశంలో ఉన్నది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతము సాక్ష్యాధారాలతో ఉంటాయి. పేరైతే ఇక్కడ రాయబడి ఉంది కానీ ఆ ప్రాంతం పేరు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతములో ఈ యొక్క హాగరు ఉంటున్నప్పుడు యెహోవా దూత హాగరును కనుగొని, అంటే ఆల్మోస్ట్ ఎదుర్కొన్నది హాగర్ని. యెహోవా దూత ఎదుర్కోవడం అంటే అర్థం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ మీటింగ్. అయితే యెహోవా దూత ఎవరు? ఇది చాలామంది ఏమని రాశారంటే యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని అన్నారు. హల్లెలూయా. అప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఆయన కుడిపార్శ్వం మీద కూర్చున్నటువంటి ఆయన ఎలా కూర్చుని ఉంటారు? ఇది కూడా ఆ వాక్య ఆధారమే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అయితే యెహోవా దూత అని అన్నప్పుడు ఏంటంటే చాలామంది ఇది యేసుక్రీస్తు అని అన్నారు. కానీ వాక్యాధారం కావాలి మనకు కదా. నేను ఎప్పుడు అదే చెప్తాను, నా మాటలు కూడా మీరు నమ్మకండి ఒకవేళ వాక్యము ఆధారం లేకపోతే.
వాక్య ఆధారం ఏంటంటే ఆదికాండం 15వ అధ్యాయములో 1వ వచనం, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునికి దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చూసారండి, యెహోవా దూత అంటే యేసుక్రీస్తు వారే. వాక్యము అబ్రహాము దర్శనమందు వచ్చి, అబ్రహామా వాక్యము మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. సజీవము కలిగినదై 2 అంచెల ఖడ్గం వలె అనేక మంది హృదయాలలో ఎముకలలో దూరుతుంది అని కూడా మనం కొత్త నిబంధనలో రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కూడా యేసు ప్రభుల వారే హాగర్ను ఎదుర్కొన్నారని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో యెహోవా దూత అని ఎక్కడ వచ్చినప్పటికీ కూడా అది యేసు ప్రభుల వారనే మనము అర్థము చేసుకోవాలి. కొన్నిసార్లు మళ్ళా దూత కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి మళ్ళా యేసు ప్రభుల వారని మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అంటే వాక్య సందర్శానుసారముగా మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడైతే హాగర్ను దర్శించింది యేసు ప్రభుల వారు, సాక్షాత్ యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ యేసు ప్రభుల వారి వాక్యమై అబ్రహాముతో మాట్లాడి ధైర్యం చెప్తున్నారు. ఇంకా చూడండి అక్కడ అర్థం, భయపడకుము, ధైర్యపరుస్తున్నారు. అక్కడ వాక్యము దర్శనమందు ధైర్యపరుస్తూ ఉన్నాడు. కనుక వాక్యము మనం అర్థం చేసుకుంటున్నాము అని అంటే అర్థం ఏంటంటే మనము ధైర్యముగా ఉండాలి అని అర్థం. దేని విషయంలోనైనా వాక్యం మనం వింటున్నామని అంటే దేవుని బిడ్డలారా, వాక్యము మనల్ని బలపరుస్తుంది అన్నటువంటి విషయం మనం మర్చిపోవద్దు. వాక్యం మనల్ని ఎదుర్కొంటుంది అన్నటువంటి విషయం మర్చిపోవద్దు. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి విషయం మర్చిపోవద్దు. మనల్ని దేవుడు ఆదరిస్తాడు అనేటువంటి మర్చిపోవద్దు. మన ప్రవర్తనలో, మన మాటల్లో దేవుని యొక్క శక్తిని మనము శంకించేటువంటి వారముగా అస్సలు ఉండరాదు. అది చాలా తప్పు. కనుక చూడండి, ఈ యొక్క హాగరుని యెహోవా దూత 4 సార్లు రాయబడి ఉంది. యెహోవా దూత ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఎంతో ఆదరణకరమైనటువంటి మాటలు ఇక్కడ పలుకుతూ ఉన్నది. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. తండ్రి అయిన దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి మాట యెహోవా దూతగా పిలువబడిన యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. నీ మొర దేవుడు ఆలకించి ఉన్నాడు. నీవు గర్భవతి అవ్వబోతున్నావు. ఆ యొక్క బిడ్డగాడికి ఇష్మాయేల్ అని పేరు పెట్టదు. ఇష్మాయేల్ అని పేరు అంటే అర్థం ఏంటి? ఇష్మాయేల్ అంటే ఏంటి అర్థం? గాడ్ హూ హియర్స్, దేవుడు ఆలకించేవాడు అని అర్థం. హల్లెలూయా. దేవుడు వినును అనేటువంటి మాట. హల్లెలూయా. తర్వాత నువ్వు లెక్కలేనంత విస్తారం అన్నీ మాట్లాడేసిన తర్వాత యెహోవా దూత అదృశ్యమైన తర్వాత, లేదంటే అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత హాగరు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నన్ను చూచిన వానిని నేను చూచి తిని. అనండి ఈ మాట అందరూ, నన్ను చూచిన వానిని నేను చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామన మహిమ కలుగును గాక. నన్ను చూచిన వానిని నేను చూచి తిని. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. నన్ను చూచాడు. కింగ్ జేమ్స్ వర్షన్ అనేటువంటి ఒక బైబిల్ ఉన్నది. ఆ బైబిల్ హెబ్రూ భాషకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. హెబ్రూ లాంగ్వేజ్లో అసలు బైబిల్ మనం అర్థం చేసుకుంటే అసలు మనం నిలవలేమండి ఈ భూమి మీద. అంత అద్భుతమైనటువంటి ఆనందముతో కేరింతలు వేస్తాం. అంత అర్థమొచ్చేటువంటి మాటలు ఆ హెబ్రూ బైబిల్లో ఉంటాయి. కనుక హెబ్రూ బైబిల్ చదివినటువంటి వారు వాక్యాలు చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఈఎల్ డాష్ ఇచ్చి రోయి, ROI, ఎల్ రోయి అంటే అర్థం ఏంటంటే నన్ను చూచిన దేవుడు, గాడ్ హూ సీస్ us. అంత అద్భుతమైనటువంటి పేరు హాగరు దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచిన వానిని నేను చూచి తిని. ఎంత అద్భుతమైన మాట అండి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. అదే విధముగా మనం నిర్గమకాండములో చూస్తే 3వ అధ్యాయములో ఉన్నటువంటి 9వ వచనములో ఉన్నటువంటి భాగమును నేను మీకు చెప్తాను. అదేమనగా, ఇజ్రాయేలు ప్రజలు బాధలతో, ఇబ్బందులతో, ఐగుప్తు ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు, తన స్వాస్థ్యమైన ప్రజలు, తన సొంత బిడ్డలైనటువంటి ఆ ప్రజలను ఐగుప్తు ప్రజలు హింసిస్తూ ఉన్నప్పుడు, బాధ పెడుతూ ఉన్నప్పుడు, వాళ్ళను కష్టములో నింపి వాళ్ళ యొక్క కన్నీటిని కూడా చూడకుండా వాళ్ళను హింసిస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలు, అప్పుడు వీళ్ళకు బుద్ధి వచ్చింది.
చాలాసార్లు మనము కూడా అదే పద్ధతిలో ఉంటాం. ఒక దెబ్బ కొడితేనే కానీ తిన్నంగా రానటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఇజ్రాయేలీలు ఎంత కష్టం అంటేనంటండి, రోజుకి ఒక 500 ఇటుకలు తయారు చేయాలి అని టార్గెట్ ఇచ్చినప్పుడు, అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 500 ఇటుకలు ఒక మనిషి, లేదంటే ఒక 1000 ఇటుకలు మనిషి చేయాలని టార్గెట్ ఇచ్చినప్పుడు, ఆ 1000 ఇటుకలు చేయలేకపోతే వాళ్ళ కుమారుని కానీ వాళ్ళ కుమార్తెను కానీ గోడ మీద పెట్టి పైన ఇటుకలు పెట్టి ప్లాస్టింగ్ చేసేవాళ్ళంట. ఇన్ని ఇటుకలు నేను ఇచ్చాను, నువ్వు చేయలేదు కనుక నీ కుమారుడు నా కుమార్తెను తీసుకుని వచ్చి, అంటే అది హిస్టరీలో ఉంది, బైబిల్లో అయితే రాయబడలేదు. అంత కఠినమైనటువంటి ఆ కఠినమైన పరిస్థితులలో, ఆ దాసత్వము కింద, ఆ యొక్క స్లేవరీ బ్రతుకులలో ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారండి, దేవునికి మొరపెట్టారు. మొరపెట్టడం అనేటువంటి చిన్న మాట. మూలుగులతో ప్రార్థన, నిట్టూర్పులతో ప్రార్థన చేశారు. హృదయము పిండి ఉండేటువంటి పరిస్థితులు, ఉదయములో నీరు అనేటువంటిది లేకుండా, ఆ ఫ్లెష్కు ఉన్నటువంటి సంబంధమైనటువంటి ఆ మాంసములో ఆ ముద్ద ఎలా ఉంటుందో, ఆ మాంసములో ఆ తడి ఎలా ఉంటుందో, ఆ మాంసములో ఆ మెత్తని పరిస్థితి ఎలా ఉంటుందో, అవన్నీ కూడా ఎండిపోయినటువంటి హృదయాలుగా అవి మారబడినాయి. వాళ్ళకు మారబడినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మూలుగులతో ప్రార్థన చేశారు. చూద్దామండి ఒక్కసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో కూడా అదే రాయబడి ఉందండి. మరియు యెహోవా ఇట్లు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజలు, ఎంత అద్భుతమైన మాట అండి. ఈ మాట అనాలండి అసలు దేవుడు. కానీ అక్కడ చూడండి, దేవుని యొక్క బాధ, దేవుని యొక్క ఉద్దేశం స్పష్టముగా మనకు కనపడుతుంది. ఆ నా అన్నటువంటి దానిలో, ఆ నా అన్నటి దాంట్లో నువ్వు కూడా ఉన్నావు. నా ప్రజల బాధను నేను చూచితిని, నిశ్చయముగా చూచితిని. మళ్ళీ మామూలుగా అంటలా, నిశ్చయముగా, సర్టన్లీ, ఎక్కడ తేడా లేకుండా చూచేటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఎంత పవర్ఫుల్ మాట తెలుసా. నిన్నే చూస్తున్నా. నీ బిడ్డ పుట్టినప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఒకసారి. నీ కుమారుడో నీ కుమార్తె పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వు చూస్తున్నప్పుడు ఎంత ఇదిగా చూసా. నిద్రపోతూ ఉన్నప్పుడు మంచం మీద పడిపోతాడా అని ఎన్నిసార్లు ఆ గదికి వెళ్ళినా చూసా. జ్వరంగా ఉన్నప్పుడు నువ్వు కదలకుండా ఆ బిడ్డ పక్కన కూర్చొని కంటికి రెప్ప వేయకుండా ఎంత ఇదిగా చూసావు నువ్వు జ్ఞాపకం చేసుకో. మనుష్యులుగా కొంతకాలమే తల్లిగా తండ్రిగా ఉన్నటువంటి మనమే ఆ విధముగా చూస్తే, పరలోకపు తండ్రి మన మీద ఆయన చూపు తొలగదు, తొలగబోదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ చూచుచున్న దేవుడని హాగరు పెట్టినప్పటికీ కూడా ఈ వాక్యము మనకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. మనం దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం కన్నీటితో మరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు అర్థం చేసుకుంటున్నాడు. చూడండి, ఇక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఇక్కడ చూద్దాం. తర్వాత తమను కష్టపెట్టు వారి బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. మనకేంటంటే 10 మందికి చెప్పేస్తే అమ్మయ్య చెప్పేసాం, 10 మంది అక్కడ వాళ్ళ ఇంటి ముందు షామ్యాన్ వేసుకొని పూలదండ వేసుకొని నిరాహారత ప్రకటించి నా గురించి ఏడుస్తున్నారని ఊహించుకొని ఆదరణ పొందేసుకుంటాం. చెప్పుకోవద్దని అంటలేదు, కానీ ఎక్కువ చెప్పాల్సిన పని లేదండి. ఎందుకు, మనుషులు ఏం చేస్తారు? నువ్వు లోకవుతో తప్పించి ఇంకేం లేదు అక్కడ. నీ తండ్రి వినే దేవుడు కదా, అర్థం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎంత హృదయములో నుంచి వస్తున్నటువంటి మాట చూడండి దేవుని బిడ్డలారా. నిశ్చయముగా నేను చూచితిని, నేను అర్థం చేసుకున్నాను వారి బాధలను, నేను వారి యొక్క మూలుగులను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నమంటే అర్థం ఏంటంటే ఆయన హృదయములో నుంచి బాధపడుతున్నాడు. మనం బాధపడుతుంటే మామూలుగా బాధపడతామేమో, కానీ ఆయన బాధపడుతుంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వమును ఆయన ఆధీనంలో ఉంచుకొని, సర్వశక్తికి, ప్రపంచంలోని సర్వశక్తికి ఆధారభూతుడైన ఆ పరలోకపు తండ్రి ఆయన హృదయములో మనము ఉన్నాము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఆయన హృదయములో మనం ఉన్నాం. మన బాధలు ఉన్నాయి,
మన కష్టాలు ఉన్నాయి, మన మూలుగులు ఉన్నాయి, మన హృదయములో, మన శరీరములో ఏ నొప్పి ఉందో, ఏ బాధ ఉన్నదో ఆయన హృదయములో ఉన్నది. అది ఉండడమే కాదు, రెస్పాండ్ అవుతున్నాడు దేవుడు. మన దేవుడు ఉన్నాడు, చేసే దేవుడు ఉన్నాడు, ప్రేమించే దేవుడు మనకున్నాడు. ఆయన హృదయములో నీ యొక్క కన్నీళ్లను, నీ బాధను పెట్టుకున్నాడు. అందుకనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి నేను ఇంతగా నీ బాధను గురించి నేను రెస్పాండ్ అవుతున్నాను కనుక, ఇంతగా నీ బాధను నేను చూశాను, నీ కన్నీళ్లు నేను చూశాను కనుక నేను రెస్పాండ్ అవుతున్నాను. విడిపించడానికి నేను సాక్షాత్తు దిగిరాబోతున్నాను ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. దానికి రావాలంటే మోషే తయారు చేశాడు. మోషే ముందు నేను చేయనన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. అయినా సరే నువ్వు తప్పించి ఇంకెవరు లేరు, నేను డిసైడ్ అయిపోయాను, నువ్వు చేయాల్సిందే. ఏం చేయాలి? తన ప్రజలను, దేవుని స్వాస్థ్యమైన ప్రజలను ఆ యొక్క భయంకరమైన ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు తీసుకుని వచ్చాడు. అంతేకాకుండా అన్ని సంవత్సరాలు దేవుడు వారిని కాపాడి సంరక్షించి ఏ కొదువ లేకుండా సంరక్షించాడు. అది ఎందుకనగా నేను అక్కడ ఇచ్చినటువంటి వాగ్దానం, నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి ఉన్నటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి 40 సంవత్సరాలు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటలు మనకు ఎందుకు గుర్తుకురావు? ఎందుకు అర్థం అవ్వవు? ఎందుకు ఏలాడే మొహం వేసుకుని ఉంటాం? తప్పండి, అలా చేయకూడదు. నేను ఎప్పుడు చెప్తున్నాను, నా దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యముతో మనం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మనం చూస్తే ఇంకొక వాక్యమును కూడా మేము ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథము. ఈ మాటలు ఇజ్రాయేలు ప్రజలకేనా అనేటువంటి ఉద్దేశం ఒకవేళ మీలో ఎక్కడన్నా ఉన్నదేమో. కనుక ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క మనస్సును నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మరి మొదటి నుంచి మనం చూసినప్పుడు హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం ఒకటి వచ్చినది. ఇది చాలామంది కామెంటరీస్ ఏం చెప్తారంటే ఇది క్యాన్సర్ అని చెప్తారు. అది ఏదేమైనప్పటికీ కూడా మరణకరమైన రోగము కలగగా అక్కడ ఏం జరిగిందంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఒక కౌరు పంపించాడు హిజ్కియాకి. ఏమనంటే నీ ఇల్లు చక్కబెట్టుకో అని అన్నప్పుడు ఏం చేశాడండి? గోడ తట్టు తిప్పుకొని, గోడ వైపు తిప్పుకోవడం అని అర్థం ఏంటంటే ఆయన కన్నీళ్ళని ఎవరు చూడకూడదని. ఈ అనుభవం ఎవరికొని ఉందండి? ఈ అనుభవం నాలో ఉన్నదండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ అనుభవం నాలో ఉన్నది. గోడ వైపు తిప్పుకొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నంటే వినగలిగినటువంటి దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రాబ్లంను సాల్వ్ చేయగలిగిన దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క జబ్బును తీయగల దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఏంటంటే హిజ్కియాకి చచ్చిపోవడం ఇష్టం లేదు, ఇంకొంతకాలం బతకాలని ఉంది. ఆయుష్ను పెంచేటువంటి దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నా భక్తి చూడు, నా యొక్క కష్టం చూడు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకుంటాను. కన్నీళ్ళు విడిచినప్పుడు కన్నీళ్లను చూచి మౌనంగా ఉండే దేవుడు కాదు కదండి ఆయన. కనుక ఎంత అద్భుతమైనటువంటి కౌరు పంపించాడండి యెషయా ద్వారా హిజ్కియాకి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నేను చూచితిని. ఈ మాటలు ఎంత అర్థం ఉందో చూడండి. అంటే కన్నీళ్ళు అట్లా హిజ్కియా విడుస్తూ ఉన్నప్పుడు నేను ఇట్లా కౌరు పంపాను. హిజ్కియా నా లెక్క ప్రకారం హిజ్కియా చచ్చిపోవాలి, నా దగ్గరికి వచ్చేయాలి. కానీ హిజ్కియాకి ఇష్టం లేదు, ఏడుస్తున్నాడు. ఏడవడమే కాదు, ఆయన భక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు గోడ తిప్పి తిరుగుతున్నాడు? ఆయన భార్య చూడక్కర్లా, ఆయన బిడ్డలు చూడక్కర్లా, ఇంట్లో పనివాళ్ళు ఎవరు చూడక్కర్లా, నా తండ్రి నన్ను చూస్తున్నాడని గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడు. ఎందుకు? ఆయుష్ను పెంచే దేవుడు నేను కదా, కోరిక నెరవేర్దాం ఆలోచిస్తున్నాడు దేవుడు. దేవుడు నిర్ణయించాడు, ఆ నిర్ణయాన్ని దేవుడే మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. దేవుడే నిర్ణయించి దేవుడు చేయాలనుకున్నది కన్నీళ్ళు విడిచి ప్రార్థన. అంటే హిజ్కియాకి ఇంకా కొన్నాళ్ళు బతకాలని ఉంది, అది అర్థం చేసుకున్నాడు దేవుడు. కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, ప్రార్థన నేను ప్రార్థన నేను అంగీకరించినాను.
కనుక కన్నీటి ప్రార్థన, దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది దేవుని యొక్క దృష్టిలో. మామూలుగా అనుకోబాకండి. కన్నీటి ప్రార్థన దేవుని దృష్టిలో విలువైంది. ఏదైనా చేయగలడు ఆయన. నిర్ణయాన్నే మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూచి వెంటనే చలించిపోయాడు, కరిగిపోయాడు ఆయన. వెంటనే మళ్ళా కబురు పంపించాడు, ఇంకో కొంతకాలం నీకు ఆయుష్ ఇస్తున్నాను. నేను చూచాను. యెషయాతో చెప్తున్నాడు, తన భక్తుడైన యెషయాతో, తన ప్రవక్త అయిన యెషయాతో చెప్తున్నాడు. హిజ్కియా ఏడుస్తున్నాడు. హిజ్కియా ఇంకా ఉండాలని కొంత ఉన్నది అత కనుక మరలా నేను నిర్ణయం మార్చుకున్నాను. నువ్వు వెళ్ళి ఆ యొక్క హిజ్కియాతో చెప్పు, నేను సూచితిని. ఎల్రోయి. యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఆయన వారికి అభయము దయచేయును. అభయం అంటే అర్థం ఏంటి? ధైర్యం కంటే మించినదండి. ఏ విషయానికైనా మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనకు అభయం ఇస్తాడు. హల్లెలూయా. అది ఆయన చిత్తమైతే, అది ఆయన చిత్తమైతే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనం ఏది అడిగినప్పటికీ కూడా అభయం ఇచ్చేటువంటిది. అభయం అంటే ఇంకా తిరుగులేనిదనమాట. అందుకే ఇక్కడ రాయబడింది అభయము అనేటువంటి మాట. తిరుగులేనటువంటి, అంటే తిరుగు లేకుండా చేస్తాడు దేవుడు. అది ఆయన చిత్తం అయితే, బ్రాకెట్లో రాసుకోండి, అది ఆయన చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆయన వారికి అభయము దయచేయును గనక వారు ఆధారము నొందుదురు. మనకు ఆయనే ఆధారం. ఆయన ఒక్కడుంటే చాలు మనకి. హల్లెలూయా. మనందరూ కూతుర్లు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, ఇంకా రకరకాలు వేసుకోండి, అన్ని లిస్టులు ఉన్నాయి. కానీ బాధ వచ్చినప్పుడు మనము ఒంటరిగా కనపడతాం, కానీ ఆధారభూతుడైన తండ్రి మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభయం ఇచ్చే దేవుడు మనకున్నాడు. చూచేటువంటి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనకెందుకండి బాధలు? దేన్నైనా చూచే దేవుడు, చూసి ఊరుకునే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. మౌనంగా ఉండలేడు ఆయన. గలిబిలి గందరగోళం పడుతుంది ఆయన మనసులో. మనం గనక బాధపడుతూ ఉంటుంటే, నువ్వు పడుచున్న వేదన, నువ్వు పడుచున్న కష్టం దేవుడు చూస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. డబ్బు కోసం మనుషులు తల్లిని, తండ్రుల్ని, బిడ్డల్ని ఎంత భయంకరంగా చూస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ డబ్బులు ఏమైనా కట్టుకుపోతామండి. కానీ మన దేవుడు మనల్ని చూచే దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎల్రోయి దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అందుకనే యెషయా భక్తుడి ద్వారా అద్భుతమైన మాట రాయించుకున్నారు ఆయన. చూడండి, మనల్ని ఆదరించడానికి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవర్తిని, నేను వారిని స్వస్థపరచుదు. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక వాగ్దానము. వారిని నేను నడిపిస్తాను. ఏది నడిపిస్తాడు? ఇక్కడి నుంచి అక్కడ మెయిన్ రోడ్ వరకు కాదు, ఈ రోజు కాదు, ఈ నెల కాదు, ఈ సంవత్సరం కాదు, నువ్వు జీవించినంత కాలము కూడా ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆ నడకలో నువ్వు ఎన్నో బాధలు పడుతున్నావు. ఈ రోజున మీ హృదయంలో లిస్ట్ చెప్తే కనీసం 7-8 రాస్తారు మీరు. అన్నిటికంటే ఎక్కువ బాధపరిచేది ఏదో ఒకటి ఉంది నీకు మొదటిగా ఆ లిస్టులో. దాని గురించి మరింతగా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ సమస్య, నా కుమార్తె, నా కుమారుడు ఈ విధముగా బాధపడుతుంది, ఈ విధముగా కన్నీరు కారుస్తుంది, ఈ విధముగా కృషించిపోతుంది, ఈ యొక్క ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. నేను ఎలా చెయ్యాలి? ఇది సాతాను తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ సమస్య, ఈ ఇబ్బంది, ఈ రోగము, ఈ అవమానము మన జీవితంలో అడ్డుగోడలుగా ఉండేది, మన కాళ్లకు ఆటంకముగా ఉండే ప్రతిదీ కూడా అపవాది తీసుకొచ్చి పెట్టింది అనండి. అది డబ్బు విషయం అవనివ్వండి, కుమార్తె విషయం అవనండి, కుమారుడి విషయం అవనివ్వండి, భర్త విషయం అవనివ్వండి, భార్య విషయం అవనివ్వండి, ఏదైనా సరే ఏదో ఒక విధముగా మనను బాధ పెడుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విషయం మీరు మర్చిపోదు. దేవుని బిడ్డలారా, నేను అర్థం చేసుకుంటున్నాను, నేను దిగి వస్తాను సమస్యలు పరిష్కరించడానికి అని వాగ్దానం చేస్తూ యెషయా భక్తుడి ద్వారా చూడండి, వారి దుఃఖాన్ని నేను ఓదారుస్తాను, వాళ్ళ స్వస్థపరుస్తాను, నేను వారిని నడిపిస్తానంటే ఇది ఒక సంవత్సరానికి సంబంధించిన మాట కాదు, ఒక 10 సంవత్సరాలకు సంబంధించిన మాట కాదు. నువ్వు బ్రతికినంత కాలము కూడా నేను నిన్ను నడిపిస్తాను. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేములను నేను నడిపిస్తాను, నీ జీవితాన్ని నడిపిస్తున్నాను. నువ్వు ఒక ఒంటరి అనుకుంటున్నావేమో, నాకు ఆరోగ్యం లేదనుకుంటున్నావేమో,
నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మరొక్కసారి, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరుచుదును, వారిని నేను నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో అంటే ఎవరండి? దేవుడు ఒక గుంపులో నుండి తన బిడ్డలైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు సేమ్ హైట్లు వెయిట్లు ఉంటారు పిల్లలు, సేమ్ డ్రెస్సులు యూనిఫామ్ వేసుకుని ఉంటారు. కనుక మన సొంత పిల్లల్ని గుర్తుపెట్టడం కూడా మనకు కొన్నిసార్లు కష్టం అవుతుంది కదా. అప్పుడు ఎప్పుడైతే మన కుమారుడి మీద కళ్ళు పడతాయో, లేదంటే మన కుమార్తె మీద కళ్ళు పడతాయో, వెంటనే మనం ఇంకా ఆ దృష్టి వాళ్ళ మీద నుంచి పోదు, ఇంకా అక్కడి నుంచి. అదే విధముగా దేవుడు వారిలో, అర్థం చేసుకోండి దేవుని వాక్యం, వారిలో అంటే ఒక గుంపులో నా మీద ఆధారపడేటువంటి నా కుమార్తె, నన్ను ఆశ్రయించినటువంటి నా కుమారుడు, తన కష్టం గురించి నాకు మొరపెడుతున్నటువంటి నా యొక్క బిడ్డ ఎతుకుతాడంట దేవుడు. హల్లెలూయా. వారిలో దుఃఖించు వారిని నేను ఓదార్చెదను. హల్లెలూయా. చూసారండి, దుఃఖపడేటువంటి ప్రార్థనకు ఉన్నటువంటి అర్థం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేని విషయంలో కూడా మీరు బాధపడవలసిన పని లేదు. హాగర్ని ఎదుర్కొన్నటువంటి దేవుడు, ఎదుర్కోవడం అంటే ఆయనే ఎదురెళ్ళాడు. ఆయనే ఎదురెళ్ళి ఆపేసి ఎక్కడికి వెళ్తున్నామని ప్రశ్నించి ఆమెకు ధైర్యం ఇచ్చి ఆమె సంతానం గురించి మాట్లాడాడు. గర్భములో అప్పటికి బహుశా ఇష్మాయేలు కూడా లేడేమో, లేదంటే ఒక పసికందుకు ఒక ముద్దలాగా ఉన్నాడేమో, కానీ వంశము గురించి మాట్లాడుతున్నాడు, తరతరముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశము హాగర్ గర్భములో ఉన్నటువంటి బిడ్డ విషయములో ఎంతగా ఉన్నదో అర్థం చేసుకోండి. హల్లెలూయా. అంటే దేవుడు ఈ రోజుకు మాత్రమే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అనుకోబాకండి. మనము కాదు, మనం చచ్చిపోయిన తర్వాత కూడా మన బిడ్డల 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 విషయంలో కూడా కరుణించేవాడై ఉన్నాడని అనేక మార్లు నిర్గమకాండములో, ద్వితీయోపదేశకాండములో, ఆది కాండములో చాలాసార్లు ఆయన తరతరముల వరకు నేను నిన్ను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వారిలో అన్నటువంటి గుంపులో నీవు నేను ఉంటే చాలు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వారిలో నేను ఉండాలి అనేటువంటి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వారి అనేటువంటి గుంపులో నేను కూడా ఉండాలి. ఎవరుంటారో తెలుసా? దేవుని మీద ఆధారపడే వాళ్ళని. హల్లెలూయా. మనుష్యుల మీద ఆధారపడకండి. మనుషులకి ఏదో చేసేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో సంపాదించేసేయాలనుకోబాకు. దేవుని మీద ఆధారపడండి. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మోసపరచడు. హల్లెలూయా. నీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడు. నీ కన్నీటిని వృధాగా, ఒకవేళ నీ భార్య ముందు కానీ, నీ భర్త ముందు కానీ, నీ స్నేహితురాల ముందు కానీ, నీ స్నేహితుడి ముందు కానీ నువ్వు ఏడుస్తున్నామేమో, కానీ దేవుని పాదాల యొద్ద ఏడ్చేటువంటి కన్నీళ్లకు విలువ తెలిసినటువంటి ఆ దేవుడు మౌనముగా ఉండేటువంటి వాడు కాదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒంటరి వారము కాదు, దిక్కులేనటువంటి వారం అంతకంటే కాదు, ఆధారము లేనటువంటి వారం అంతకంటే కాదు. చూచేటువంటి దేవుడు, ఎల్రోయి దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం చచ్చిపోయేంత వరకు కూడా ఆయన చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధి ముఖ కాంతి మనపై ప్రకాశింపచేసి మనల్ని దీవించునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగ చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన సన్నిధిలో ప్రకాశం ఉన్నది. మనందరం ఇప్పుడు ఎక్కడున్నామండి? ఆయన సన్నిధిలో ఉన్నాం. అంతేకాదు, ఇంకా అక్కడ ఇంకో మెట్టెక్కింది గమనించండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధి ముఖ కాంతి, ఆ ముఖ కాంతి మనలను బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఎల్రోయి దేవుడు మనకున్నాడనే విషయం మనం మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. విశ్వాసము పరీక్షింపబడుతుంది, ఖచ్చితం అది అండి. నువ్వు బంగారం నాకు కొంటున్నావంటే మేலும் బంగారం లేకుండా కొంటున్నావా, ఎవరి దగ్గర వాళ్ళు బెర కొంటున్నారా? పరీక్షింపబడుతుంది. అప్పుడు ఆ పరీక్షించబడిన విశ్వాసం ఏమవుతుందంటే వాక్య ఆధారముతో బలపరచబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా.
కనుక ఎల్రోయి దేవుడు మనకున్నాడనే విషయం మర్చిపోకుండా, దేవాది దేవుడి యొక్క ఆదరణతో ఆయన రెక్కల నీడన మనకందరికీ ఆశ్రయం ఉన్నది. అంతేకాదు మనం జీవించినంత కాలము మన చెయ్యి పట్టుకుని నడిపించేటువంటి చూచుచున్న దేవుడు మనకున్నాడనే విషయం మర్చిపోకుండా ఆయన యొక్క అడుగు జాడలలో ఆయన చెయ్యి పట్టుకుని మనం నడుద్దాం. ఈ కష్టములలో, ఇబ్బందులలో మరింతగా ఆయనను వేడుకుందాం, ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన సన్నిధి ముఖ కాంతి మనపై ప్రకాశింపచేసి మనల్ని ఆదరించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నిముఖ కాంతి నా ధైర్యము, నిముఖ కాంతి నా బలము. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిక్కునందెను. నిముఖ కాంతి నా ధైర్యము, నిముఖ కాంతి నా బలము. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నిముఖ కాంతియే నా ధైర్యము, నిముఖ కాంతియే నా బలము. ఒంటరినే నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నిముఖ కాంతియే నా ధైర్యము, నిముఖ కాంతియే నా బలము.